Hello everyone, welcome to our channel. In this video, I'm going to explain some of the very important previous questions. All these questions were asked in the SBI clerk prelims exam. Okay, so previous prelims examination, SBI clerk. So definitely attention pay cheyandi. There are chances that these questions can be raised again in the upcoming examinations. Okay, సో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇది ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి అసలు ఏం అడిగాడు ఇక్కడ. ఓకేనా, ద టీచర్ ట్రైడ్ టు డ్రాన్ స్టూడెంట్స్ ఇన్ టు ద డిస్కషన్ బై ఆస్కింగ్ ఎక్స్ట్రీమ్లీ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ ఏం అడిగాడు అసలు అనేది అంటే ఇక్కడ చూడండి, ద క్వశ్చన్స్ గివెన్ బిలో, ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words have been highlighted which may be misspelled or inappropriate in their usage. ఓకేనా, సో 4 words ఇచ్చారు, హైలైటెడ్. ఓకేనా, హైలైట్ అయి ఉన్నాయి. అవి మిస్స్పెల్డ్గా అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు, లేదంటే ఇన్అప్రాప్రియేట్ ప్లేస్లో వాటిని యూజ్ చేయవచ్చు. ఓకేనా, అంటే ఆ వర్డ్స్ ఇన్అప్రాప్రియేట్ అవుతాయి. మార్క్ ది ఎరోనస్ వర్డ్ యాజ్ ది ఆన్సర్ అండ్ ఇఫ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ కరెక్ట్ దెన్ ఆల్ కరెక్ట్ విల్ బి అవర్ ఆన్సర్. అసలు సరే క్వశ్చన్ చూస్తే చూడండి, ద టీచర్ ట్రైడ్ టు డ్రాన్ స్టూడెంట్స్ ఇన్ టు ద డిస్కషన్ బై ఆస్కింగ్ ఎక్స్ట్రీమ్లీ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద మిస్టేక్ అండి? ఇప్పుడు మిస్టేక్ ఉండేది ఉంటే మనకి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది, అంటే ఈ హైలైటెడ్గా ఉన్న పార్ట్లోనే మిస్టేక్ ఉంటుంది. ఏంటి? స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, లేదంటే ఇన్అప్రాప్రియేట్ వర్డ్ కావచ్చు, ఏదైనా అయి ఉంటుంది. ఓకేనా, సో చూడండి, ద టీచర్ ట్రైడ్ టు డ్రాన్, మనకి ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసాం. 2 + V1 ఇది ఏంటంటే ఇన్ఫినిటివ్ అని అంటాం. ఓకేనా, ఇన్ఫినిటివ్. దీని పర్పస్ కోసం జనరల్గా యూజ్ చేస్తుంటారు. ఓకే, సో ఇక్కడ డ్రా అనేది V1 అవుతుంది, డ్రా. డ్రూ అనేది ఏంటండి V2 అవుతుంది, డ్రాన్ అనేది V3 అవుతుంది. ఓకేనా, సో 2 తర్వాత ఏం రావాలి? V1 రావాలి. టు డ్రాన్ అని ఇచ్చారు, సో V3 ఇచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ V1. అంటే ఇక్కడ ఏం రావాలి? డ్రా అని రావాలి. సో ఏ వర్డ్ మిస్టేక్ ఉందండి? డ్రాన్ అనేది రాంగ్ ఉంది. సో ఆన్సర్ ఈస్ ఏ. అంటే ఏది రాంగ్ ఉందో, ఏది మిస్టేక్ ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటాయి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో, పిఓ అయినా అండ్ క్లర్క్ అయినా. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. ఓకే, ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్. ఏ సెంటెన్స్ కరెక్టో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో చూడండి, ద ఫ్లైట్ డిపార్ట్స్, డిపార్ట్స్ అనేది V5, డిపార్ట్స్ అనేది ఏమవుతుంది? V5 అవుతుంది. ఫ్రమ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఆన్ నూన్. నూన్ అంటే ఇక్కడ మిడ్, ఇక్కడ ఏమవుతుంది? ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ మనం ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో, ఓకేనా, ఆఫ్టర్నూన్ అనేది అక్కడ యూజ్ చేసే ప్రెపోజిషన్. ఓకేనా, ప్రెపోజిషన్ ఏమవుతుంది? ఎట్ అవుతుంది. ఓకేనా, సో డేస్ ముందు మనం అంటే మండే, సండే వీటి ముందు ఆన్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ మంత్స్ ముందు మనం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చు వీటి ముందు ఎన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం రావాలి? ఎట్ రావాలి, ఆన్ ఇచ్చారు. సో మిస్టేక్ ఉంది, ఇది కరెక్ట్ కాదు. The telescope captured a stunning image of a distant galaxy. What is the mistake in the sentence? సో చూస్తే మనకి ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా, ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆర్టికల్స్ చూస్తే ఏ ఉంది, ఓకేనా, యాన్ ఉన్నాయి. ఇవి ఏంటండి? ఇండెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. ఓకేనా, సో ఏ యాన్. సో ఇంకొకటి డెఫినెట్ ఆర్టికల్ ఉంది, ద. బట్ ఇక్కడ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఇండెఫినెట్ ఆర్టికల్. ఓకేనా, సో ఏ యాన్. ఓకేనా, ఏ యాన్. సో ఇవి రెండు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అవుతాయి. మరి ఏ యూజ్ చేయాలా, యాన్ యూజ్ చేయాలని అంటే ఒక వర్డ్ ముందు, ఓకేనా, ఒక వర్డ్ ముందు ఏ రావాలా, యాన్ రావాలా అని అంటే ఈ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ కనుక వోవెల్ సౌండ్ చేస్తే, సౌండ్ అక్కడ లెటర్ కాదు, యాన్ రావాలి. ఈ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ కనుక కాన్సనెంట్ సౌండ్ చేస్తే ఏ రావాలి. ఓకే, సో ఇప్పుడు అసలు వోవెల్ సౌండ్ ఏంటో, కాన్సోనెంట్ సౌండ్ ఏంటో అని మనం చాప్టర్ వీడియోస్లో చెప్తాను. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వోవెల్ సౌండ్ వస్తే యాన్, ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి వోవెల్ లెటర్స్ అండి. కానీ వోవెల్ సౌండ్స్ ఇంపార్టెంట్.
ఓకేనా. వీటి బేస్డ్గా మనకు ఏ అని రాదు, అవి చేసే సౌండ్స్ బట్టి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూస్తే ద టెలిస్కోప్ క్యాప్చర్డ్ స్టా ఏ సా అనే సౌండ్ ఇస్తుంది. సా అనే ఏ సౌండ్? ఓకేనా. సా అనేది ఇక్కడ కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏం రావాలి? ఏ రావాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటండి యాన్ ఇచ్చారు, మిస్టేక్ ఉంది. సో దిస్ సెంటెన్స్ ఇస్ ఆల్సో ఇన్కరెక్ట్. హీ రీడ్స్ ఎ నావెల్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఎవ్రీ నైట్. ఓకేనా. సో ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. హీ రీడ్స్ V5 ఇచ్చారు. ఎందుకు? ఎవ్రీ నైట్. ఇది హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, అదొకే. బట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అనేది రావాలి, టు అని ఇచ్చాడు. వెరీ సింపుల్ ఇది, కాబట్టి మిస్టేక్ ఉంది. నెక్స్ట్ చూడండి, ద బేకరీ సెల్స్. బేకరీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టు. సెల్స్ అనేది ఏంటండి? V5. ఫ్రెష్లీ బేక్డ్. బేక్డ్ అనేది ఓకేనా, బేక్డ్ బ్రెడ్. సో ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. ఎవ్రీ మార్నింగ్. సో ఇక్కడ రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో కరెక్ట్ సెంటెన్స్. ఓకే. సో ఇక్కడ ద థండర్ స్టోమ్ కాజ్డ్ ఏ పవర్ అవుటేజ్ ఇన్ ది ఎంటైర్లీ టౌన్. ఓకేనా, ఎంటైర్లీ టౌన్. ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందనంటే చూడండి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిటీ అని చెప్పాను ఇక్కడ. ఓకేనా, సిటీ. సో సిటీ అని మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ 2 వర్డ్స్ ఇస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక వర్డు బ్యూటీ అని ఉంది. ఓకేనా, బ్యూటీ, BEA యూటీబీ, బ్యూటీ ఉంది. ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది. ఓకేనా, బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడు ఏది బ్యూటీ సిటీ అవుతుందా, బ్యూటిఫుల్ సిటీ అవుతుందా అంటే సిటీ అనేది నౌన్. ఓకేనా, నౌన్. నౌన్కి ఏ వర్డ్ అయితే మీనింగ్ యాడ్ చేస్తుందో, అంటే నౌన్ డిస్క్రైబ్ చేస్తుందో, నౌన్ ఎలాంటిదో చెప్తుందో, ఆ వర్డ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. బ్యూటీ అనేది నౌనే. ఓకేనా, బ్యూటీ అనేది నౌన్. ఇప్పుడు నౌన్కి నౌన్ మీనింగ్ యాడ్ చేయడం కాదు కదా, ఏం యాడ్ చేయాలి? అడ్జెక్టివ్ కావాలి. సో బ్యూటిఫుల్ సిటీ అనేది కరెక్ట్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ టౌన్ అనేది కూడా నౌన్. టౌన్ అనేది ఏంటి? నౌన్. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను ఎంటైర్. ఓకేనా. సో ఎంటైర్లీ. ఓకేనా, ఎంటైర్లీ. ఎంటైర్లీ అనేది యాడ్వర్బ్. ఓకేనా, ఎంటైర్లీ. ఓకేనా. సో ఎంటైర్ అనేది అడ్జెక్టివ్. ఇప్పుడు నౌన్కి మీనింగ్ యాడ్ చేసేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ కావాలి. అంటే ఇక్కడ అడ్జెక్టివ్ రావాలి, యాడ్వర్బ్ వచ్చింది. సో మిస్టేక్ ఉంది. సో ఈజ్ ఆల్సో నాట్ ది కరెక్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి మనకి. ఓకేనా. సో పే అటెన్షన్. ఓకే. సో ఇప్పుడు వచ్చిన వాటిలో ఆన్సర్ ఏంటి? డి. డి అనేది ఏది కరెక్ట్ అని అడిగాడు మనకి. ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ది కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ సేమ్ అడిగాడు. ది ఆస్ట్రోనాట్స్ కండక్టింగ్ రీసెర్చ్. ఆస్ట్రోనాట్స్ ఎవరు? సబ్జెక్టు. కండక్టింగ్ V4. రీసెర్చ్. సో ఇక్కడ ఆబ్జెక్టు. ఓకేనా. మనం సింపుల్ ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కనుక చూసేది ఉంటే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కనుక చూసేంటే సబ్జెక్టు. ఓకేనా. సో ఏంటండి? యామ్, ఈజ్, ఆర్. తర్వాత ఏమొస్తుంది? V4. అదే పాస్ట్ టెన్స్లో ఏమొస్తుంది? సబ్జెక్టు, వాజ్, వర్ రావాలి. ఓకేనా, వర్ రావాలి. సో ఇక్కడ V4 ఉంది, కానీ మధ్యలో ఇక్కడ ఏంటండి? హెల్పింగ్ వర్బ్ మిస్ అయింది. ఆస్ట్రోనాట్స్ అనేది ఏంటి? ప్లూరల్. ప్లూరల్ కాబట్టి ఏం రావాలి? ఆర్ రావాలి. ఇది పాస్ట్లో చెప్పేది ఉంటే వర్ రావాలి, కానీ ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇది మిస్టేక్ ఉంది. ఓకే. సో ఈ బేస్డ్గా మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, ది యాక్టివిస్ట్స్ కేమ్ పాయింట్ ఫర్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. ఇంతకుముందు క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ అపార్చునిటీస్ అనేది ఉంది. ఓకేనా, అపార్చునిటీస్. అపార్చునిటీస్ ఏంటి? నౌన్. ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ కూడా నౌనే. ఇప్పుడు నౌన్కి నౌన్ మీనింగ్ యాడ్ చేయడం కాదు కదా. ఓకేనా, బ్యూటీ సిటీ ఇంతకుముందు చెప్పాను కదా, అలా. ఓకేనా. మరి ఏం రావాలి? ఆపర్చునిటీస్ అనేది నౌన్ కాబట్టి దీనికి అడ్జెక్టివ్ ఫామ్ ఏదో అది రావాలి. ఎడ్యుకేషన్కి అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి? ఎడ్యుకేషనల్. ఏమవుతుంది? ఎడ్యుకేషనల్. సో ఇది కరెక్ట్ పార్ట్. సో ఇది రాంగ్. సో బి ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ద స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేట్స్ బేస్డ్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ ట్రెండ్స్. దేనిపైనండి? గ్లోబల్ ఎకనామిక్ పైన. ఇక్కడ ఇన్ అనేది రాంగు, ఆన్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే వేటి పైన? మీటి. సో ఇన్కరెక్ట్. హిస్టరియన్స్ స్టడీ. ఓకేనా. సో ఇప్పుడు సబ్జెక్టు, స్టడీ ఏంటండి? V1. యాన్సియంట్ మ్యాన్యుస్క్రిప్ట్స్ టు అండర్స్టాండ్. చూడండి ఫ్రీక్వెంట్గా వస్తుంది వర్డ్. ఓకేనా. టూ అనేది ఏంటి? V1. ఇక్కడ అండర్స్టాండ్ ఏంటి? V1. సో ఏం రావాలి? 2 + V1 రావాలి, 2 అని ఇచ్చాడు. ఓకేనా.
సో ఇక్కడ చూస్తే ద పియానిస్ట్ పర్ఫామ్ ఎట్ ద కాన్సర్ట్ హాల్ ఎవ్రీ సాటర్డే. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ బేస్డ్గా చూస్తే ఏది కూడా మనకి ప్రాపర్గా లేదండి. ఓకేనా. సో ఇక్కడ అన్నీ కూడా ద పియానిస్ట్ పర్ఫామ్ ఎట్ ద కాన్సర్ట్. కొంతవరకు చూస్తే ఇక బీనే చూసుకోవచ్చు. ఓకేనా. కొంచెం ఇక్కడ క్వశ్చన్లో కొంచెం మిస్టేక్ పడినట్టుంది. ఐ విల్ రెక్టిఫై ఇట్ ఇన్ ద నెక్స్ట్ అంటే అప్కమింగ్ వీడియోలో. పియానిస్ట్ అనేది సబ్జెక్టు, పర్ఫామ్ అవుతుందా? సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు V5 రావాలి. ఓకేనా. పర్ఫార్మ్స్ అని రావాలి. ఓకేనా. ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అనేది కొంతవరకు చూడొచ్చు. ఇక మిగతావి చూస్తే బట్ అన్నీ రాంగే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఫర్ ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. సో ఇది చూస్తే కొంతవరకు పర్ఫెక్ట్ అవుతుంది ఇక మిగతా వాటిని కంపేర్ చేస్తే. ఓకేనా. సో ఇది రాంగే ఉంది, ఇది రాంగే ఉంది. ఏంటనేది మీకు నెక్స్ట్ అప్కమింగ్లో మీకు ఇది కొంచెం కరెక్షన్ చేసి చెప్తాను. ఓకే. బట్ మీరు బేస్డ్ ఆన్ గ్రామటికల్ రూల్స్ ఇక కొంతవరకు మరి అన్ని రాంగే కదా, కరెక్ట్ సెంటెన్స్ కావాలి కదా అని అంటే కొంచెం వరకు బి తీసుకోవచ్చు మనం. ఓకేనా. మిగతా అన్నీ కూడా రాంగ్గానే ఉన్నాయి. ఇది కూడా కొంచెం మిస్టేక్ ఉంది, కానీ అన్నిట్లలో మనకి ఇవ్వలేదు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. మరి అక్కడ అది ఆ ఇచ్చిన పేపర్లో మిస్టేక్ పడిందా అనేది ఒకసారి చూస్తాను. ఓకేనా. కానీ ఇక ఒకవేళ చూస్తే బి అనేది మనకి కొంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో ఇక్కడ ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో, ఓకేనా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండి, యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. Okay. So also share this video with your friends who are preparing for competitive exams. Okay. Thank you.